తెలంగాణ ప్రజలకు కీలక అప్డేట్ వచ్చేసింది. అత్యవసర సమయాల్లో ఇకపై పోలీసులకు ఫోన్ చేయాలంటే డయల్ 100 గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అంబులెన్స్ కావాలన్నా, అగ్నిమాపక సిబ్బంది అవసరమైన, పోలీస్ సహాయం కావాలన్నా ఇకపై ఒకే నెంబర్ కాల్ చేస్తే సరిపోతుంది. తెలంగాణలో అధికారికంగా 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చేసింది. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు పోలీస్ సహాయం కోసం ప్రజలు డయల్ 100 కు కాల్ చేసేవారు. బట్ ఇకపై ఆ స్థానంలో 112 ప్రధాన అత్యవసర సేవల నంబర్ గా కూడా పనిచేయనుంది. 112 అనేది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ లో భాగం. ఏ వ్యవస్థలో పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక శాఖ వంటి అత్యవసర సేవలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. అంటే ప్రమాదం జరిగినా, నేరం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా లేదా వైద్య అత్యవసర పరిస్థితి వచ్చినా ప్రజలు 112 కు ఒక్క కాల్ చేస్తే చాలు. 112 కంట్రోల్ రూమ్ కు కాల్ వెళ్లిన వెంటనే అవసరమైన శాఖకు సమాచారం చేరిపోతుంది. పోలీస్ సహాయం కావాలన్నా, అంబులెన్స్ పంపాలన్నా, ఫైర్ సర్వీస్ అవసరమైన అనే విషయాన్ని అక్కడి సిబ్బంది వెంటనే గుర్తించి సంబంధిత విభాగాన్ని అలర్ట్ చేస్తారు. దీంతో స్పందన వేగంగా ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించారని చెప్పుకోవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా ప్రజలు వేర్వేరు నెంబర్స్ ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే నెంబర్ ద్వారా అన్ని అత్యవసర సేవలు కూడా అందుబాటులోకి రావటం పెద్ద మార్పుగా భావిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే 112 వ్యవస్థ అమల్లో ఉండగా ఇప్పుడు తెలంగాణలో కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలో కాల్ వచ్చిన వెంటనే లొకేషన్ ట్రాకింగ్ సమీపంలో ఉన్న పోలీస్ పెట్రోల్ వాహనం, అంబులెన్స్ లేదా ఫైర్ టెండర్ కు సమాచారం చేరేలా సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయాన్ని తగ్గించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో 112 కు కాల్ చేయాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే 100 నెంబర్ కు వచ్చే కాల్స్ కూడా 112 వ్యవస్థతో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. అంటే పాత విధానం నుంచి కొత్త విధానానికి మార్పు సులభంగా జరిగేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కావచ్చు, అలాగే పిల్లలు, రోడ్డు ప్రమాదాల బాధితులు, అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ వ్యవస్థ మరింత ఉపయోగపడుతుందని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఒకే కాల్ తో సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల సేవలు త్వరగా అందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థలో ఇదొక కీలక మార్పుని మనం చెప్పుకోవచ్చు. ఇకపై డయల్ 100 స్థానంలో 112 పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకు ఒకే నెంబర్ ఉంటుంది. అత్యవసర సమయంలో వేగంగా స్పందించే సమన్వయ వ్యవస్థ ఇవన్నీ కలిసి ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.